ఓకే. సంథింగ్ బట్ ఇన్ దానికి ఇండస్ట్రీ. దీనికి చాలా టైం పట్టింది కదా! యాహ్! యాహ్! యూ క్విట్ ఇన్ఫోసిస్ అండ్ కుడియడం అయితే లాల్ సలం ఇవన్నిట్లికి. సో, అవునవును. ఈ టైమ్ లైన్‌లో ఈ గ్యాప్‌ని ఎట్లా ఫుల్‌ఫిల్ చేయగలిగారు? ఆహ్, నేను చిన్న చిన్న రోల్స్ చేశానండి ఫిల్మ్స్‌లో. ఓకే. అంటే ఐ డిడ్ంట్ కమ్ యాస్ క్యారెక్టర్ చేసే ఒక ఆర్టిస్ట్‌గానే నేను రాలేదు. హుహు. మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ 'రాజా ది గ్రేట్.' ఓకే. 'రాజా ది గ్రేట్‌లో' సాయి కుమార్ గారు చాలామంది అమ్మాయిల్ని ఇలా తీసుకొస్తారనమాట. మెహరీన్‌ని కల్పించడానికి హుహుహు. వీళ్ళందరినీ చదివించావు అన్నట్టు. సో, ఆ సీన్‌లో నాకు ఒక చిన్న డైలాగ్ ఉంటది. సో, అది కూడా నాకెలా వచ్చింది అంటే ప్రదీప్ గారు ఉన్నారు కదా! యాంకర్ ఆ! అదే యాహ్! హ్మ్. అంతేగా అంతేగా అంటుంటే. సో, ఆయన మా ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం రిలేటివ్. సో, నా ఓకే. ఫ్రెండ్ గూడా ఆడిషన్ ఐ మీన్ నా షూట్‌కి వచ్చింది. అక్కడ ఆయన చూసారనమాట. తనని చూసి పలకరించినప్పుడు ఆయన వెళ్ళి అనిల్ రావిపూడి గారికి చెప్పారు. హ్మ్. ఇలా మా అమ్మాయి తెలిసిన అమ్మాయి కొంచెం డైలాగ్ ఇవ్వండి అని చెప్తే అలాగే ఒక క్లోజ్ షాట్ పెట్టారనమాట. ఒక చిన్న డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ రిజిస్టర్ అయింది. సో, అక్కడి నుండి ఇంకా అంతే చిన్న చిన్న క్యారెక్టర్స్ చాలా చిన్నవి. నేను 'ఎన్టీఆర్' కథానాయకుడిలో ఒక చిన్న రోల్ చేశాను. హ్మ్. హుహు. సో, అలా చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ, చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆడిషన్స్‌లోనే నాకు 'పవన్ కుమార్' గారిది ఈ రోల్ ఇచ్చారు. ఓకే. యాహ్! అలాగా